హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్, అప్రైజింగ్స్ ఆఫ్ పీపుల్ రిఫర్డ్ యాజ్ అరబ్ స్ప్రింగ్ ఏ దేశంలో స్టార్ట్ అయింది? ఈ అరబ్ స్ప్రింగ్ అనేది మొట్టమొదటిగా తునీషియాలో ప్రారంభమైంది. కేవలం ఆ దేశంలో మాత్రమే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో సఫలీకృతం అయ్యారు. మిగతా దేశాల్లో జరగలేదు, అంటే అరబ్ దేశాల్లో నేను మాట్లాడేది. సో ఆన్సర్ ఈజ్ తునీషియా. ఇంకా ఈరోజు టాపిక్ మనము వరల్డ్ సాయిల్ డే, ప్రపంచ నేల దినోత్సవం అని అనాలేమో. ఇది 5 డిసెంబర్ని జరుపుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో 10వ వరల్డ్ సాయిల్ డేని జరుపుకున్నారు. ఇందులో భాగంగా సాయిల్, మట్టి లేదా నేల అనేటటువంటిది మనిషికి ఏ ఇబ్బంది లేకుండా బ్రతకడానికి ఆహారాన్ని సమకూర్చేటటువంటి ఒక సాధనం. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు మన జీవన పరిణామ క్రమంలో మనిషి ఎక్కడైనా టెక్నాలజీ అనేటటువంటి దాన్ని కానీ యూజ్ చేసి మిగతా జంతువుల కన్నా భిన్నంగా తన జీవితాన్ని కొనసాగించడానికి మనిషికి దొరికినటువంటి ఒక అపూర్వమైనటువంటి కానుక. అందుకే ఇప్పటికీ కూడా రైతు అనేటటువంటి ఒక వ్యక్తికి మన సమాజంలో చాలా అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇస్తాం. ఈ నేలను అనుసరించే మన దేశంలో పండుగలు కానీ, ఈవెన్ మన తాలూకా సంస్కృతి కానీ, ఇవన్నీ కూడా ఆ నేల చుట్టూనే ఉంటాయి. ఆ నేలలో పండేటటువంటి అనేక ఆహారాన్ని కూడా తీసుకొని మన బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈవెన్ తెలుగులోనే కనుక మనం చూసుకుంటే విజయవాడ ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ, గోదావరి ప్రాంతం వారికి వెటకారం ఎక్కువ, అలాగే తెలంగాణలో కూడా మనం హైదరాబాద్ ఈ ప్రాంతంలో వాళ్ళకి ఒకలా ఉంటుంది. కొంచెం ఈ పైకి వెళ్తే అంటే గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో హాస్పిటాలిటీ ఎక్కువ. ఇట్లాంటివన్నీ కూడా ఆ నేలని అనుసరించి మనం చెప్తూ ఉంటాం. అయితే అట్లాంటి నేల 1960లో మనకు వచ్చినటువంటి హరిత విప్లవం నాటి నుంచి కూడా నేల క్షయానికి గురవుతుంది. విపరీతమైనటువంటి సాయిల్ డిగ్రేడేషన్ భారతదేశంలో పెరిగిపోతుంది. సో రానున్నటువంటి కాలంలో కనుక మనం ఈ సాయిల్ డిగ్రేడేషన్ని, అంటే ఈ నేల క్షయాన్ని కనుక, భూక్షయాన్ని కనుక మనం తగ్గించకపోతే ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భారతదేశ జనాభా కూడా రానున్నటువంటి కాలంలో పెరుగుతుందే తప్ప తగ్గదు. సో ఈ యొక్క జనాభా పెరిగేటటువంటి క్రమంలో కూడా మనం కనుక దీన్ని కరెక్ట్ చేయకపోతే అనేక రకాలుగా మన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా విపరీతంగా మనం వాడటం చేత ఈ భూక్షయం అనేటటువంటిది ఇంకా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. సో దీనికి సంబంధించి అసలు భారతదేశంలో ఎంత శాతం నేల క్షయానికి గురైంది, ఏ కారణాల చేత జరుగుతుంది, ఇంకా ప్రాంతీయ విభేదాలు లేదా ప్రాంతీయ భేదాలు, విభేదాలు అని అనకూడదు, విభేదాలు వ్యక్తుల మధ్య వస్తాయి, ప్రాంతీయ భేదాలు ఎక్కడున్నాయి, దీని తాలూకా ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, దీని మీద గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంది, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే 10th వరల్డ్ సాయిల్ డే జరిపారు. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్లు మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. 10th సాయిల్ డేలో తీసుకున్నటువంటి థీమ్ ఏంటి? కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్ అండ్ మేనేజ్. కేరింగ్ ఫర్ సాయిల్స్ M3, మెజర్, మానిటర్ అండ్ మేనేజ్. ఇది సాయిల్ హెల్త్ ఏదైతే ఉందో ఈజ్ వెరీ క్రిటికల్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్. ఆహార ఉత్పత్తికి ఈ యొక్క నేల యొక్క పాత్ర అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అనేటటువంటి అంశాన్ని ఇందులో చెప్పడం జరిగింది. సో కొత్తగా ఏం చెప్పలేదు. అయితే స్టేటస్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ఇండియా కనుక చూస్తే 95% ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్, సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఉపరితలం పైన ఉన్నటువంటి నేల లేదా మట్టి, దీని నుంచే మనకి ఫుడ్ ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తి అనేటటువంటి జరుగుతుంది. సాధారణంగా సాయిల్ చాలా డీప్గా ఉంటుంది. మీరు తవ్వితే మట్టి 10 అడుగులు 20 అడుగులు కూడా మట్టి ఉండొచ్చు కొన్ని ప్రాంతాలలో. కానీ మనకున్నటువంటి టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ 1 అడుగు 2 అడుగులు. ఈ సాయిలే 95% ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్కి కారణమవుతుంది. అయితే ఈ టాప్ సాయిల్ న్యాచురల్గా, అంటే ప్రకృతి పరంగా ఇది రీజనరేట్ అవ్వడానికి దాదాపు 1000 సంవత్సరాలు పడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు వచ్చినటువంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు, వీటితో ఈ టాప్ సాయిల్ని 60-70 ఏళ్లలోనే నాశనం చేస్తున్నాం. ఈ నాశనం చేసినటువంటి టాప్ సాయిల్ మళ్ళీ రీజనరేట్ అయ్యి కొత్తగా ఇది మారడానికి, కొత్తగా అంటే దాని తాలూకా ఒరిజినాలిటీని సంతరించుకోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందంట. మరి ఈ 1000 సంవత్సరాల్లో మనం ఏం తినాలా? ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే నైట్రోజన్ డెఫిషియన్సీ, 5% కన్నా తక్కువ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నేలలు
హై నైట్రోజన్ లెవెల్స్ని కలిగి ఉన్నాయి. సో మిగతా చోట్ల నైట్రోజన్ అనేటటువంటి తక్కువగా ఉంది కాబట్టి మనం యూరియా ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. ఫాస్ఫేట్ సఫిషియన్సీ కేవలం 40% భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నేలలకు సఫిషియంట్ ఫాస్ఫేట్ ఉంది. మిగతా 60% నేలలకు మనం ఎక్స్టర్నల్గా వేయాల్సి ఉంటుంది. పొటాష్ కేవలం 32% నేలలకు మాత్రమే పొటాషియం అనేటటువంటిది ఉంది. సో మిగతాదంతా మనం ఆర్టిఫిషియల్గా వేయాల్సి ఉంటుంది. అందుకే మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఆఫ్ సాయిల్ అంటే ఎన్పికేగా చెప్తారు. ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం, దాని లాటిన్ నేమ్ కాలియం. దీన్ని 4:2:1 మోతాదులో నేలలకు వేయాల్సి ఉంటుంది. కానీ మనము ఈ ఫాస్ఫరస్ పొటాషియంని అసలు వేయం, ఈ యూరియాని ఎక్కువగా వేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అది కొంచెం తక్కువ ధరకి మనకి ఫర్టిలైజర్ రూపంలో లభిస్తూ ఉంటుంది. అలాగే ఆర్గానిక్ కార్బన్ సఫిషియన్సీ, ఆర్గానిక్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మనకి. కేవలం 20% భారతదేశ నేలలకు మాత్రమే ఈ ఆర్గానిక్ సప్లై అనేటటువంటిది ఉంది. అలాగే యూరియా 2/3 ఆఫ్ 1.88 lakh crore సబ్సిడీ, గ్లోబల్లీ చీపెస్ట్ $70 per ton, $70 per ton. ఒక టన్నుని $70 మాత్రమే మనము ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తోంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఫర్టిలైజర్ సబ్సిడీస్ అనేటటువంటివి అందుతున్నాయి. భారత ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్లో కనీసం 75,000 కోట్ల రూపాయలు ఈ ఫర్టిలైజర్ సబ్సిడీకే ఖర్చు పెడుతూ ఉంటారు. యూరియాలో అకౌంట్స్ ఫర్ 2/3 ఆఫ్ ద సబ్సిడీ, అంటే మొత్తం ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలో 67% కేవలం యూరియాకే వెళ్తుంది. అంటే మనం ఎంత యూరియా బస్తాలు రైతులకు ఇవ్వగలుగుతున్నామో చూడండి. చాలామంది అంటారు ఈ యూరియాను ఆపేయండి, ఒకేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి. అలా చేస్తే శ్రీలంకలాగా అవుతుంది మన పరిస్థితి. ఒకేసారి ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్తే సాధారణంగా ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకి దిగుబడి తగ్గుతుంది ఇనీషియల్ డేస్లో. తర్వాత ఏమైనా ఇంకా కొత్త వంగడాల సృష్టి ఇవన్నీ జరిగితే పెరగచ్చేమో. ఒకేసారి దిగుబడి తగ్గిందనుకోండి, ఆహార ధాన్యాల తాలూకా ధరలు తారాస్థాయికి చేరుతాయి. సో వెన్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ సో హై ఇన్ ద కంట్రీ, పీపుల్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్, డౌన్ ట్రోడెన్, దీస్ పీపుల్ దే విల్ సఫర్ మోర్. సో అది జరగకూడదు కాబట్టే ఫుడ్ ప్రొడక్షన్లో ఎక్కువ భేదాలు రాకుండా, ఎక్కువ చేంజెస్ రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా విచ్ ఈస్ హ్యావింగ్ 140 crore పాపులేషన్. అలాగే ఇంబ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ యూజ్. పంజాబ్లో 61% అధికంగా నైట్రోజన్ వాడతారు, 89% లెస్ పొటాష్ వాడతారు దెన్ రికమెండెడ్. సో ఇక్కడ చూడండి, యూరియాని ఎక్కువ వాడేస్తున్నారు, పొటాషియం తక్కువ వాడుతున్నారు. ఇంకా పంజాబ్ అలా వాడినా కూడా ఉన్న వాళ్ళలో వాళ్ళే ఎక్కువగా ఫుడ్ ప్రొడక్షన్ చేసేది. మిగతా రాష్ట్రాలు అయితే అసలు ఇంకా ఘోరంగా ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఏ కారణాల వల్ల మనకి ఈ సాయిల్ డిగ్రేడేషన్, భూక్షయం అనేటటువంటి జరుగుతుంది? ముందుగా వాటర్ ఎరోజన్. సాధారణంగా ఇది న్యాచురల్గా జరిగేటటువంటి అంశం. ప్రకృతి సహజసిద్ధంగా నదులు ఎప్పుడైతే పారతాయో ఆ నదుల్లో కనుక వాటర్ పెరిగినప్పుడు సాయిల్ ఎరోజన్ అనేది నార్మల్గా జరుగుతుంది. ఎందుకంటే నదుల్లో ఉన్న నీరే కాలువల్లోకి వస్తాయి, కాలువల్లో ఉన్న నీరే పొలాల్లోకి వస్తాయి. సో ఇక్కడ హెవీ రైన్ఫాల్ అంటే అత్యధికంగా వర్షపాతం నమోదవడం, ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల దాదాపుగా మనకి ఈ టాప్ సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది 94 మిలియన్ హెక్టేర్ల భారతదేశంలో ఉన్నటువంటి నేలల్లో ఉంది. సో ఈ వాటర్ ఎరోజన్ కారణంగా మనకు ఉన్నటువంటి ప్రొడక్టివ్ సాయిల్ని కోల్పోతున్నాం. దీన్ని అరికట్టేటటువంటి చర్యలు చేపట్టాలి. 2 విండ్ ఎరోజన్. గాలి వల్ల కూడా మనకి ఇది ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. దీనివల్ల 9 మిలియన్ హెక్టేర్స్, ముఖ్యంగా డ్రై ఏరియాస్ ఆఫ్ ఇండియా అంటే రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఈ విండ్ ఎరోజన్ వల్ల కూడా కొంత సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. సెలినిటీ. కొన్నిసార్లు ఉప్పు నీరు సముద్రం నుంచి వచ్చేయడం, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అధికంగా ఎవాపరేట్ అయిపోయి ఉప్పు నీరు ఉండిపోవడం, ఇలాంటి సెలినిటీ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కూడా ఇరిగేషన్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, అధికంగా వాటర్ని డ్రాట్ చేయడం వల్ల, ఇలాంటి వాటి వల్ల సెలినిటీ అనేటటువంటిది పెరిగిపోయి ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్, ఎక్కువగా బోర్ వాటర్స్ వేసే చోట సెలినిటీ కూడా పెరిగిపోతుంది, అంటే ఉప్పుదనం. అలాగే కెమికల్ ఓవర్ యూజ్. ఇటీవల కాలంలో యూరియాలు కానీ లేదా క్రిమి సంహారక మందులు కానీ అధికంగా వాడేస్తున్నాం. దీనివల్ల సాయిల్ ఆల్కలినిటీని కోల్పోయి ఎసిడిఫికేషన్ అయిపోతుంది, అంటే సాయిల్ మొత్తం యాసిడ్ రూపంలోకి మారిపోతుంది. ఆ ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. అలాగే డిఫారెస్టేషన్. ముఖ్యంగా వెజిటేషన్ అంతా నరికేస్తున్నాం. అభివృద్ధి అనేటటువంటి పేరుతో అడవుల్ని నరుకుతున్నాం, చెట్లని నరుకుతున్నాం. ఈ వెజిటేషన్ పోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎరోజన్ అనేది పెరుగుతుంది. సాధారణంగా మీకు ఇగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పంట పొలాలు ఉన్నాయనుకోండి, ఈ పక్కన ఎక్కడో ఇలా ఒక అడవి ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇలా గాలులు వస్తున్నాయి అనుకోండి, ఈ పంట పొలాలను ఈ చెట్లు కాపాడుతాయి. ఎందుకు? గాలి వేగంగా వచ్చినప్పుడు ఈ చెట్లు ఆ గాలిని ఆపుతాయి. మనం ఎప్పుడైతే ఈ చెట్లు నరికేసామో ఈ గాలి డైరెక్ట్గా పొలాల మీదకి వచ్చింది అనుకోండి, ఎంత విండ్ ఎరోజన్ జరుగుతుంది చెప్పండి. విపరీతమైన గాలులు వేస్తే పంటలు ఉంటాయా? పడిపోతాయి.
లేదా వాటి మీద ఇసుకో ఇంకొకటో వస్తుంది, పంటలు నాశనం అయ్యేటటువంటి పరిస్థితి. అట్లాంటి డీఫారెస్టేషన్ యాక్టివిటీస్ని కూడా మనం అరికట్టాలి. అలాగే సాయిల్ డిగ్రేడేషన్ ఇండియాలో కనుక మీరు చూస్తే అత్యధికంగా మన దేశంలో సాయిల్ డిగ్రేడేషన్ ఏ కారణం చేత జరుగుతుంది? వాటర్ ఎరోజన్. అంటే ఈ నీటి వల్ల వచ్చేటటువంటి ఎరోజన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మనకి అత్యధికంగా ఈ సాయిల్ ఎరోజన్ అనేటటువంటి జరుగుతుంది. మిగతా అన్ని కారణాలు చాలా తక్కువ. అలాగే రీజనల్ డిఫరెన్సెస్, కొన్ని ప్రాంతాల్లో ఈ ఎరోజన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాజస్థాన్లో సివియర్ విండ్ ఎరోజన్ ఉంది. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్. ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజర్ట్స్ ఇన్ ద వరల్డ్, అఫ్ కోర్స్ సహారా లాంటి వాటితో పోలిస్తే ఆఫ్రికాలో ఉన్న డిజర్ట్స్తో పోలిస్తే మనకి చిన్నదే. సో రాజస్థాన్ ఎడారులు ఉన్నాయి. అలాగే డిజర్టిఫికేషన్ అంటే చాలామంది ఎడారీకరణ అంటారు. ఎడారీకరణ కాదు, డిజర్టిఫికేషన్ అంటే మొక్కలు అది లేకుండా ఎరిడ్ ఏరియా అయిపోతే దాన్ని డిజర్టిఫికేషన్ అంటారు. అంతేగాని ఎడారి ముందుకు వస్తే డిజర్టిఫికేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్, చాలా ప్రాంతాల్లో ఈ సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు నదులు పొంగి వరదలు వస్తాయి. బీహార్లో మనకి సారో బీహార్ ఇవన్నీ చదువుకుంటారు కదా. అలాగే అస్సాంలో మనకి బ్రహ్మపుత్ర నది పొంగినప్పుడు ఈ కారణంగా రికరెంట్ ఫ్లడ్స్ అంటే తరచుగా వచ్చేటటువంటి వరదల కారణంగా కూడా మనకి ఇది జరుగుతుంది. కోస్టల్ ఏరియాస్ లైక్ ఒడిషా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చోట్ల తుఫాన్ల కారణంగా సముద్రంలో ఉన్నటువంటి ఇంకా ఇతర ఇబ్బందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్లు కానీ, అల్పపీడనాలు కానీ, సునామీలు కానీ, వీటి వల్ల ఉప్పు నీరు వచ్చేస్తూ ఉంటుంది పొలాల్లోకి. అది కోస్టల్ జోన్స్లో ఉన్నటువంటి ఇబ్బంది. అలాగే హిల్ ఏరియాస్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ లాంటి చోట్ల ల్యాండ్ స్లైడ్లు జరుగుతాయి, కొండ చర్యలు విరిగిపడ్డము. వీటి వల్ల సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది ముఖ్యంగా డీఫారెస్టేషన్ ఇట్లాంటి వాటి వల్ల కూడా పెరుగుతుంది. సెమీ ఎరిడ్ జోన్స్ అంటే తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి చోట్ల ఓవర్ గ్రేజింగ్ అంటే ఎక్కువగా ఈ పశుపక్షాదులు పెరిగిపోవడం వల్ల పచ్చగా ఉన్నటువంటి మొక్కలను తినేస్తున్నాయి. సో దీనివల్ల కూడా సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది వస్తుంది. సో ఈ కారణంగా కూడా మనకి డ్రాట్ ఇండ్యూస్డ్ సాయిల్ ఎరోజన్ అంటే నీరు లేకపోవడం వల్ల నేలంతా కూడా ఎండిపోయి దాని కారణంగా కూడా మనకి భూక్షయం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ డిఫరెంట్ రీజియన్స్. వివిధ కారణాలు వివిధ ప్రాంతాలకు. సో ఈ రకంగా చూడొచ్చు. అయితే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది, ల్యాండ్ డిగ్రేడేషన్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్ డిగ్రేడేషన్, సాయిల్ ఎరోజన్, భూక్షయం అనేటటువంటి జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ల్యాండ్ డిగ్రేడేషన్ పెరిగిపోతుంది. ఎరోజన్, కంటామినేషన్ ఆఫ్ సాయిల్ ఇది పెరిగిపోతే ఏమవుతుంది? పంటలు ఉత్పత్తి, ఉత్పాదకత అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ రెండూ తగ్గుతాయి. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. అలాగే డిజర్టిఫికేషన్, ఎప్పుడైతే పూర్ ప్రాక్టీసెస్ మనం తీసుకొచ్చామో అంటే ఈ పెరుగుతున్నటువంటి సాయిల్ ఎరోజన్ని మనం ఎప్పుడైతే అరికట్టలేదో దీనివల్ల ఏమవుతుంది? మనకి ఎరిడిటీ అంటే నీరు లేకుండా బీడు బారిపోతాయి భూములు. ఎప్పుడైతే బీడు బారిపోయినాయో డిజర్టిఫికేషన్ జరుగుతుంది, బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. అలాగే అరబుల్ ల్యాండ్, 40% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వరల్డ్ వైడ్ ఈజ్ నో లాంగర్ ప్రొడక్టివ్. మనకున్నటువంటి లెక్కల ప్రకారం, సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40% వ్యవసాయ భూమి ఎందుకు పనికిరాకుండా పోయింది ఆల్రెడీ. సో దీన్ని కనుక మళ్ళీ మనం తీసుకురాకపోతే వెనక్కి ఖచ్చితంగా దీనివల్ల మానవాళి అధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోనీ చైనాలాగా మనం ఎలకలు, పిల్లులు, కుక్కలు ఇవన్నీ తినగలమా అంటే తినలేము. బేసికల్గానే ఇండియన్స్ ఆర్ వెజిటేరియన్స్ లార్జ్లీ వెన్ రిలేటివ్లీ కంపేర్డ్ టు ద ఫారిన్ కంట్రీస్. మనకు కూడా చికెన్ అంటే వారంలో 2 సార్లు 3 సార్లు, ఒకప్పుడైతే సండే మాత్రమే ఉండదు, ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి 2 సార్లు 3 సార్లు సాధారణంగానే వీఆర్ వెజిటేరియన్ లవర్స్. సో అరబుల్ ల్యాండ్ అనేది తగ్గితే ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు? ఆ వెజిటేరియన్సే. అలాగే ఇంక్రీజింగ్ ఫ్లడ్డింగ్, సాయిల్ డిగ్రేడెడ్ సాయిల్ అనేటటువంటిది ఎప్పుడైతే ఈ భూమి కనుక బీడు పారిపోయిందో దీనివల్ల వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, నీటిని గ్రహించేటటువంటి తత్వం కూడా తగ్గుతుంది. దీనివల్ల ఇంకా ఇబ్బందులు వస్తాయి. ఆ నేల మీద ఒకేసారి నీళ్ళు పడడం వల్ల ఫ్లడ్డింగ్ కూడా వస్తుంది. మీకు ఎందుకంటే చూడండి, ఎడారిలో ఒకేసారి వర్షం వచ్చింది అనుకోండి, వెంటనే వరదలు వస్తాయి. ఈ మధ్యకాలంలో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో చూసాం. అలాగే వాటర్ వే పొల్యూషన్, ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా వాడేటటువంటి ఎరువులు ఇవన్నీ నీళ్ళల్లో కలిసిపోయి ఈ కాలువలు, నదులు వీటిలన్నింటినీ కూడా పొల్యూట్ చేస్తున్నాయి. సో దీనివల్ల వాటర్ అవైలబిలిటీలో కూడా మనకి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే అందులో ఉండేటటువంటి చేపలు, ఈ జీవాలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే గవర్నమెంట్ దీనికి అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది. ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా ఎక్కడెక్కడైతే నేలలు ఉన్నాయో అవి ఎంత బాగున్నాయి, బాగాలేదు అనేటటువంటి అంశాన్ని సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టి రైతులందరికీ కూడా ఆ సాయిల్లో, ఆ భూమిలో న్యూట్రియంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ భూమి నైట్రోజన్ తక్కువ ఉందా, ఫాస్ఫరస్ తక్కువ ఉందా, పొటాషియం తక్కువ ఉందా,
అనేటటువంటి లెక్క కడుతున్నారు. అలాగే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి ఎఫెక్టివ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్, ఎవ్రీ డ్రాప్ని యూటిలైజ్ చేసుకునేలాగా మొదలుపెట్టారు. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం నేషనల్ మిషన్ తీసుకొచ్చారు. ఇందులో సాయిల్ కన్జర్వేషన్ చేస్తారు, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయాన్ని చేస్తారు. సో ఇవన్నీ తాలూకా అంశాలు ఉన్నాయి. అలాగే వాటర్ షెడ్ మేనేజ్మెంట్, అంటే డీగ్రేడెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తూ రిజర్వాయర్స్, వాటర్ రిజర్వాయర్స్ చిన్న చిన్న వాటిని కూడా ఇంప్రూవ్ చేసి వీటికి నీరు అందించేటటువంటి ఒక ప్రయత్నం. అలాగే అఫారెస్టేషన్ డ్రైవ్స్, ఎక్కడెక్కడైతే అడవులు చెట్లు నరికేసామో అక్కడక్కడ మళ్ళీ చెట్లు నాటడం. సాధారణంగా మనము చెట్లు నాటడం అనేటటువంటిది అడ్వర్టైజ్ బాగా చేసుకుంటాం. కేసీఆర్ గారు నాటిన మొక్క, రేవంత్ రెడ్డి గారు నాటిన మొక్క, చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క, ఆ మొక్క కాదు, నార్మల్ మొక్క చెప్తున్నాను నేను. ఇట్లాంటి మొక్కల గురించి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాటిన మొక్క అని అంటారు. ఆ మొక్కని నాటినప్పుడు పేపర్లో వేస్తాడు. ఆ మొక్క పెరిగి చెట్టు అయిందన్నప్పుడు ఎప్పుడన్నా పేపర్లో వేశారా? వేయలా. ఈరోజు మొక్క నాటుతారా, దానికి నీళ్లు కనుక పెట్టకపోతే 4 రోజులకి అది ఎండిపోతుంది. ఒకానొక సందర్భంలో వేశారు ఒక చీఫ్ మినిస్టర్ గారి గురించి. నెల క్రితం ఆయన నాటిన మొక్క ఇగోండి ఇప్పుడు ఎండిపోయింది అని చెప్పి న్యూస్ పేపర్లో వేశారు. సో కాబట్టి మొక్కలు నాటినప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ దాన్ని పెంచి చెట్టు కింద చేసినప్పుడు ఉండాలి. పిల్లలు పుడితే కాదు కదండి, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేసినప్పుడు కదా మనకి సమాజానికి ఉపయోగము. అలా ఆలోచించాలి. సో కాబట్టి ఈ ఎఫారెస్టేషన్ డ్రైవ్స్ అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో తెలపండి. భారతదేశంలో నేల క్షీణతకు ప్రధాన కారణాలు, పరిణామాలు ఏమిటి? స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, అలాగే సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, యాక్చువల్గా ఇది సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ కార్యక్రమాలు ఈ సమస్యను ఎలా తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సాయిల్ హెల్త్కు సంబంధించినటువంటి టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.